ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చూడబోతున్నాము. దానికి ముందు ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఉషా తను డెలివరీ అయింది, తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. 8th month వరకు బెంగళూరులోనే చూపించుకున్నాను. ఆండాల్ మేడం గురించి మా కజిన్స్ అందరు ద్వారా వినడం, చాలా ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది అని విని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ నేను కూడా మీలాగే ఏమీ తెలియకుండా జస్ట్ మేడం బాగా చేస్తారు అన్న దాంతో వచ్చాను. వచ్చిన తర్వాతే అర్థమైంది అసలు ఎంత ఈజీగా అయిపోయింది అంటే, ఈవెన్ జస్ట్ 3 attempts 2 visitsకి వచ్చాను. 3rd విజిట్లో ఈజీగా అయిపోయింది. మేడం ఇచ్చిన కాన్ఫిడెన్సే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అసలు ఎలా అంటే లాస్ట్ మూమెంట్లో జస్ట్ 9th month May 2nd వచ్చాను. May 18th అయింది నా డెలివరీ. అది కూడా నార్మల్ డెలివరీ. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా స్క్వాటింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈవెన్ అంత పెయిన్లో కూడాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల అస్సలు పెయిన్ అనేది తెలియకుండా అయిపోయింది. సో కంపల్సరీ అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, వీళ్ళు మాకు చేయగలరు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రస్ట్ అనేది ఉండాలి. దేనికైనా ముందు మన మీద కాన్ఫిడెన్స్, మనం బేర్ చేయగలం, మన బేబీ కోసం మనం చేసుకోవాలి ఏదైనా. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయిపోతుంది చాలా ఈజీగా. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ A to Z నేను పాటించాను. ఫస్ట్ మీరు అసలు నమ్ముతారో నమ్మరో, ఫస్ట్ టైం నేను చేసిన ఎక్సర్సైజ్కి రిజల్ట్ 25% వచ్చింది. అంటే అదంతా డెడికేషన్. మనలో మనం ఎలా మన బేబీకి మనం ఏమి ఇస్తున్నాము, హెల్దీ. నార్మల్ డెలివరీ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. సో అదంతా మనం మైండ్లో పెట్టుకొని వీళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ A to Z కానీ మనం మన మైండ్ ప్రిపేర్ చేసుకొని కానీ వస్తే అంతా చాలా ఈజీగా అయిపోతుంది. వీళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్లో నాకు బాగా యూస్ఫుల్ అయింది ఏంటంటే స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ అండ్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. దాదాపు 50% బేబీ ఆల్మోస్ట్ మనమే అది మన బాడీకి మనకి తగ్గట్టుగా మనం రిలాక్స్ అయిపోయి మనం చేసుకున్నాము. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయడం వల్ల నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటాయి. అండ్ వీళ్ళు చెప్పిన అది యూట్యూబ్లో ఉంటుంది, ఆ వీడియోస్ కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ హజీరా మేడం వీళ్ళకి చాలా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు అంటారు ఇంతమంది వచ్చారు కదా, అందరికీ ఒకే టైప్ ఆఫ్ అటెన్షన్ ఇస్తారా అని. ఆ డౌటే మీకు అక్కర్లేదు, ఎవరిది వాళ్ళది. కంపల్సరీ మీరు ఏ టైంలో వచ్చినా అదే స్మైలింగ్ ఫేస్, అదే దాంతో రిసీవ్ చేసుకుంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇక్కడైతే మీకు తప్పకుండా దొరుకుతుంది. సో ఈవెన్ నేను మా ఫ్రెండ్స్ని, మా కజిన్ కూడా రీసెంట్గా ఇక్కడే డెలివరీ అయింది తను కూడాను. సో నేనైతే మాత్రం కంపల్సరీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. మీకు 8th month వరకు అక్కడ ఉన్నారు కదా, అప్పుడు ప్రెగ్నెన్సీ అంతే ఎట్లా అనిపించింది? 8th month వరకు అంటే నేను జాబ్కి వెళ్తున్నాను. ఐ వాస్ వర్కింగ్ యాజ్ అ HR. సో అక్కడ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏం లేవన్నమాట. అంటే నా ఓన్ అంటే మెట్లు ఎక్కడం, జస్ట్ మాది 3rd floor. సో లిఫ్ట్ ఉన్నా కూడా నేను ఎక్కడం దిగడం అవన్నీ నా హోమ్ లో, అంటే మాకు మెయిడ్ ఉంది కాకపోతే ఉన్నా కూడా జస్ట్ వర్క్స్ అన్ని నేను చేసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే, ఈవెన్ అంత పెయిన్ లో కూడా మీరు స్టెప్స్ ఎక్కిచ్చారు లాస్ట్ లో నా డెలివరీ అప్పుడు. చాలా మందికి డౌట్ వస్తుంది, అంత పెయిన్ ఉంది కదా ఈ అమ్మాయి ఎలా ఎక్కింది స్టెప్స్ అని. కానీ ఆ స్టెప్స్ ఎక్కడం వల్లే బేబీ అనేది తల కిందకి దిగింది. సో అది నిజంగా చాలా యూస్ఫుల్ అయింది. సో మీకు ఇట్లా టాక్ టు బేబీ గానీ ఇదంతా అక్కడ అస్సలు చెప్పలేదు. ఆ టాక్ టు బేబీ వల్ల ఏమైంది అంటే, నా బేబీకి నా టచ్ అనేది బాగా తెలిసింది. అంటే డెలివరీ అయిన తర్వాత కూడా అది నేను బాగా ఫీల్ అవుతున్నాను బేబీ ద్వారా. టాక్ టు బేబీ అనేది అసలు అక్కడ ఇంతవరకు అయితే నేను వినలేదు. ఇక్కడికి వచ్చి ఆ యూట్యూబ్ లో వీడియోస్ అన్ని చూడడం ద్వారా. సో ఈ 9th month లో చెప్పినప్పుడు బేబీ రెస్పాన్స్ కూడా ఇచ్చింది ప్రెగ్నెన్సీలో. అది మనం కాన్సన్ట్రేషన్ గా చేసినప్పుడు మన డెడికేషన్ మనకి కంపల్సరీ తెలుస్తుంది. మళ్ళీ ముఖ్యంగా మీరు చెప్పారు కదా సాంగ్,
ఆ సాంగ్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్. అదే సాంగ్ నాకు ఆపరేషన్ థియేటర్ లో కూడా పెట్టారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ సాంగ్ మాత్రం వదిలిపెట్టద్దు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఆ సాంగ్ వేస్తే బేబీ బాగా ఫీడింగ్ తీసుకుంటుంది, బాగా నిద్రపోతుంది. డైలీ ఆ సాంగ్ బేబీ పెరిగేంత బేబీకి కూడా స్లోగా ఆ పాట పెట్టే కొద్దీ బేబీ కూడా హమ్ చేయడం అలవాటైపోతుంది. పెరిగే కొద్దీ బేబీని పాడమని చెప్పాలి. ఒక 2 లైన్స్ పాడితే కూడా, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నుంచి వచ్చింది కాబట్టి అది ఒక పెద్ద స్ట్రెస్ బస్టర్. కాబట్టి ఆ పాట విన్నప్పుడు ఆ బేబీ ఇంత ఏం స్ట్రెస్ పడినా ఏం చేసినా చాలా తొందరగా హ్యాపీ దీనికి వచ్చేస్తుంది. ఈ టాంట్రమ్స్ అంతా ఉండదు. కాబట్టి ఆ సాంగ్ని మాత్రం మనం ఇంకా డెవలప్ చేసి ఆ బేబీకి ఒక గిఫ్ట్గా ఇచ్చేసేయాలి. సో చాలా బాగా అర్థం చేసుకొని చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ భాస్కర్ సార్ యాజ్ వెల్. ఈవెన్ థియేటర్ లో కూడా నాకు చాలా హెల్ప్ అయ్యారు వచ్చిన తర్వాత ఎనెస్థీషియా అది ఇవ్వడం వల్ల. ఐ వుడ్ రియల్లీ నో. సో డెలివరీ ఎక్స్పీరియన్స్ ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హౌ యూ విల్? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. యాక్చువల్లీ నాకు నైట్ వచ్చాను నేను ఇక్కడికి 12:30కి ఏమో స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయింది. 2:30 నుంచి పెయిన్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఆ పెయిన్ కూడా తెలియకుండా నా ఈవెన్ సిస్టర్స్ వాళ్ళందరూ నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ ఆ హాట్ వాటర్ బ్యాగ్ కానీ అవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. మాట్లాడడం చాలా మందికి ఆ టైంలో ఇరిటేషన్ వస్తుందేమో, అంటే నాకు ఫస్ట్ నాకే పెయిన్ గా ఉంది, వీళ్ళందరూ ఎందుకు నాతో మాట్లాడుతున్నారు అసలు వినమన్నమాట. కానీ ఆ టైంలో కూడా ఓపిక్ గా వాళ్ళు నాతో మాట్లాడడం. నైట్ 2:30కి వచ్చాను, మార్నింగ్ 7:25కి ఈవెన్ ఫ్రీ డెలివరీ, నార్మల్ డెలివరీ అయిపోయింది. అది నిజంగా గాడ్స్ గిఫ్ట్. అంతే కదా. ఈవెన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. 10 days అయింది. ఈవెన్ అంత స్టిచెస్ అంతా మారిపోయి హ్యాపీగా తిరుగుతున్నాను. నార్మల్ డెలివరీ వల్ల అందరూ ఎందుకంటే మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్, నా వర్క్ నేను హ్యాపీగా చేసుకోగలుగుతాను. సో చాలా మందికి ఇప్పుడు ఈ కాలంలో నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం. ముఖ్యంగా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి నార్మల్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ లోనే కొంతమందికి అయి ఉండొచ్చు. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్ కన్క్లూషన్? ఇప్పుడు ఈ కాలంలో నార్మల్ డెలివరీ అనేది కష్టమా, లేదా మన చేతిలో మనం ప్రాక్టీస్ చేసుకునేదాన్ని? ఏదైనా మన చేతిలో ఉంటుంది. అది ఇక్కడికి వచ్చాక నాకు స్ట్రాంగ్ గా అర్థమైంది ఏంటంటే, ఏదైనా వాళ్ళు చెప్తారు కానీ మనం చేయకపోతే మనమే కదా లాస్ అవుతాం. సో అట్టని చెప్పి బేబీని రిస్క్ లో పడేరు. మీరు మైండ్ సెట్ సి సెక్షన్ కైనా నార్మల్ డెలివరీకైనా మైండ్ ఒకేలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బేబీకి ఇవ్వగలిగింది గుడ్ హెల్త్. బేబీని రిస్క్ లో పడేసి మదర్ని రిస్క్ లో పడేసి మనం ఏమీ చేయలేం కదా. సో మైండ్ సెట్ ఏంటంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. వెరీ గుడ్. అది నేను ముందు నుంచే పెట్టుకున్నాను. నాట్ నార్మల్ డెలివరీ, ఐ వుడ్ డెఫినెట్లీ గో ఫర్ సి సెక్షన్. ఎందుకంటే బేబీని మదర్ని ఇద్దరిని రిస్క్ లో చేయరు. కానీ మాక్సిమం 99% నార్మల్కే ట్రై చేస్తారు. మీరు అడిగినా చేయరు, నార్మల్కే ట్రై చేస్తారు. మీ మైండ్ని కూడా అలా ఫిక్స్ చేసుకోండి. అంటే వీళ్ళు చెప్పింది మనం చేస్తాం, వీళ్ళ కోసం కాదు, మన బేబీ కోసం మనం చేయాలి. వాళ్ళు చెప్పారు కదా అని మనం చేయడం కాదు, మనం కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. అంటే మనకి ఏమన్నా డౌట్ వచ్చింది, అయ్యో ఈ డౌట్ అడగచ్చో లేదు అలా ఏం పెట్టుకోకండి. ఏ డౌట్ ఉన్నా మనం చెప్పేస్తే మనకు తగ్గట్టుగా వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. సో డౌట్స్ అడిగారా? డౌట్స్ అడిగారు. ఎందుకంటే ఫస్ట్ నేను బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసినప్పుడు నాకు థై పెయిన్స్ బాగా వచ్చాయి. ఎందుకంటే నాది అది అలవాట్లేదు పని కదా. సో చాలా పెయిన్ వచ్చింది. సో అప్పుడు నేను హజీరా మేడంని అడిగాను, నాకు ఇలా అవుతుంది, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఆ డౌట్ క్లియర్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ఎక్కువ చేశాను. యాక్చువల్లీ 20-25 minutes చేసేదాన్ని. సో డైలీ ఒక ½ an hour చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ లో కొంచెం అలా అనిపించినా కూడా తర్వాత నాకు అది అలవాటు అయిపోయింది. సో అలా డౌట్స్ వచ్చినప్పుడు డైట్ గురించి అడిగాను, డైట్ రాసిచ్చారు. ఎందుకంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అంటే బెడ్ మీద నుంచి దిగనీయకుండా ఫుల్గా పెట్టేసి బాగా ఉంటారు అనుకుంటారు. అలా కాకుండా డైట్, వెయిట్ మెయింటెనెన్స్, లాస్ట్ లో అదంతా బాగా. ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ నాతో పాటు తను కూడా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 50% తను మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఏం చెప్పేవాళ్ళు మీ హస్బెండ్?
ఖచ్చితంగా అవుతుంది, Okay. నార్మల్ అవుతుంది. Okay. బేబీతో తను కూడా మాట్లాడారు మాట్లాడారు. యాక్చువల్లీ. ఇది ఎవరు Okay. నమ్మరు, కానీ తను కూడా మాట్లాడడం స్టార్ట్ Start చేశారు. చేశారు. తనకి Okay. అంటే మనం బాగా వింటే గానీ మన బేబీ మనకి రియాక్ట్ అవుతుందో లేదో తెలియదు. తెలీదు. తర్వాత తను స్టార్ట్ చేసింది. ఈవెన్ నాకన్నా తనే ఎక్కువ చూసాడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, ఇది చూడు ఇది చూడు అవునా? అని. Okay, okay, ఎందుకంటే okay. నాకన్నా కొంచెం టెన్షన్ తనకే ఎక్కువ. ఆహా, 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 సో తను నిజంగా చాలా హెల్ప్ చేస్తారు. Help ఈవెన్ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కంపల్సరీ తనని తీసుకొచ్చింది. ఈవెన్ తను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పడం, ఇలా చూడండి ఇలా అవుతుంది Okay, అని okay. చెప్పడం ద్వారా చాలా. నిజంగా చాలా యూస్ అయింది. Okay. సో చాలా సంతోషం. థ్యాంక్స్. సో thank you